మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. సో మనం వెళ్తున్న దారిలో అయితే కనుక మనం చూస్తున్నాము గణేష్ అనే భవాని నర్సన్నపేట నుంచి కాలినడకన దుర్గమ్మ వారి విజయవాడ దుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి అయితే కనుక కాలినడకన వెళ్తున్నారు. అయితే ఏదైతే రాబోయే దసరా మన అందరికీ కులదైనటువంటి దుర్గమ్మాత దసరా అయితే కనుక అంగరంగ వైభవంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశంలో అంగరంగ వైభవంగా అయితే కనుక దసరా పండుగలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఆ దసరా రోజుకల్లా తన దీక్షను కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి గణేష్ భవానీ గారు అయితే కనుక ఈ యొక్క పాదయాత్ర మొదలు పెట్టుకొని కాలినడకన అయితే కనుక ఏదైతే ఈ హైవే మీద విజయవాడ వరకు అయితే కనుక చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఏదైతే 20 కిలోమీటర్ల నుంచి ఆయన్ని అనుసరిస్తూ కుక్క కూడా తోడైంది. సింగిల్గా స్టార్ట్ అయిన పర్సన్ తనకు తోడుగా ఒక కుక్క కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. జై భవన్. అవును, ఎప్పుడు మొదలైంది, అసలు ఎప్పటి నుంచి వస్తుంది? బుధవారము ఈవినింగ్ 4:30కి ఇలాగా మొదలైంది. అలాగా నైట్ స్టే చేసుకొని కోవిళ్ళ దగ్గర గట్రా స్టే చేసుకొని అలాగన ఇది చేసుకొని అలాగా వస్తుంది అన్నమాట. మొదలు ఎప్పటికల్లా పూర్తవుతుంది అనుకుంటున్నాను. దసరా కల్లా పూర్తవుతుంది అనుకుంటున్నాను. అంటే అంత ముందు ఏమైనా అలవాటు ఉందా? లేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే ఎందుకు అంటే ముందేమైనా మొక్కుకున్నారా ఇలా తల్లికి మొక్కు వెళ్దాము అంచనా ఒక ఏం చేస్తుంటారు? నేను అయితే ఈవినింగ్ చికెన్ కబాబ్స్ ఇవన్నీ కూడా ఉన్న షాప్ నాది, ఓన్ షాపు నర్సన్నపేటలో కాంప్లెక్స్ అవుట్ గేట్ దగ్గర. అలాగా జీవనం సాగిస్తాను. సో ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇలా ఏం లేదు, మదరు డాడీ కానీ ఎవరైనా అక్క కానీ అందరు కూడా సపోర్ట్. అంటే కాకపోతే జాగ్రత్తగా వెళ్ళి అంచనా చిన్న వాళ్ళకి కూడా బెదిరి ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి ఇంటి దగ్గర నుంచి అలాగనే ఇది చేసుకుని వచ్చి. దారిలో అల్పాహారం అది అల్పాహారం అంటే ఫ్రూట్స్, మామూలు ఫ్రూట్ జ్యూసెస్ అలానే తీసుకొని అలాగే అంతే. సో ఎలా ఉంది అంటే నెక్స్ట్ కుక్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇది నాకు పెందుర్తి నుంచి ఇటు నుంచి అలాగనే దగ్గర అయింది. నా వెనకతలు వస్తుందని నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ చూశాను బాగుందని మనసులో అనుకున్నాను. కానీ అలాగా రావడము అలాగే ఇచ్చేయడము, అప్పుడు ఆ ఊరు దాటిన తర్వాత డౌట్ వచ్చింది ఎందుకు నా వెనకతలు వస్తుందని. బిస్కెట్లు పెడితే అప్పుడు బిస్కెట్లు తిన్నది, ఇప్పుడు దాకా నాతోనే అలాగనే వస్తుంది అంతే. వస్తే ఇంకా మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నాను. మా మదర్ కూడా చెప్పాను తీసుకుని వచ్చి అని అంటుంది. ఇప్పుడే పాలు గట్టే అవన్నీ బిస్కెట్లు గట్టి తీసుకున్నాను. అలా నేను ఆనందపురం జంక్షన్ దగ్గరికి వెళ్ళేసాక అక్కడ ఆటికి పెట్టేసి నేను ఏదో అల్పారం చేసి భగవంతుడి మీద తీసుకునే దీక్ష అసలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఏం అనలేదు, కానీ జాగ్రత్తగా వెళ్ళిరా అంచనా తీసుకొని ఇచ్చేసి ఉన్నారు. మా మదర్ గారు సపోర్ట్ చేసి కొంచెం దేవుడి దగ్గర పంతులు బాబులకి వీళ్ళందరికీ. నైట్ టైం ఎలా స్టే చేస్తున్నారు? నైట్ టైం అంటే మామూలు పంప్ చేసి అక్కడ పడుకున్న దగ్గర చూసుకొని కొవ్వులు అయితే కొవ్వులే, లేకపోతే బ్రిడ్జి కింద కానీ ఎక్కడైనా సరే స్టే చేసుకొని అలాగా వెళ్తున్నాం. అంటే ఇంచుమించు ఒక 70 కిలోమీటర్ల దూరం పైన 70 అబవ్ ఉంటుంది. 70-80 కిలోమీటర్లు. సో దారిలో ఎవరైనా అడగడం కానీ ఏదైనా మాట్లాడడం కానీ జరిగింది? దారిలో చాలా మంది భక్తులు సాయం చేయడం, కానుకలు ఇవ్వడం, ఫ్రూట్స్ తేవడం, టిఫిన్స్ తేవడం, చాలా మంది భక్తులు చాలా మంది హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఒక భవాని అయితే ఇంటికి తీసుకుని వెళ్ళి నైట్ స్టే చేయించి అక్కడికే టిఫిన్ గట్టి తెప్పించి అన్ని ఇచ్చేయించారు ఒక భవాని అంతా. నిజంగా చెప్పాలంటే ఇది కూడా ఒక ఆనందమే. అంటే మన మనుషుల మధ్య ఎంత మంచి ఉన్నారు అంచనని ఒక అంతే. జైభవని చాలా మంది నేను మనసులో అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఉన్నారు. మనం కూడా ఫ్యూచర్ లో మా దిక్కులు వెళ్ళి కూడా ఎవరైనా వస్తే కొంచెం ఇలా సాయం చేయాలి అనే ఒక థాట్. ఈ కాలంలో మనిషికి మనిషే తోడు. మనిషికి మనిషే తోడు. మనం ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు మనం సాయపడితే ఆటోమేటిక్ మనకి సాయం. భగవంతుడు సాయం చేస్తాడు. నేను ఒంటరిగా అని ఫీల్ అయ్యాను, కానీ ఒక 25 కిలోమీటర్ నాకు ఆ ఒంటరితనం అనేది నాకు తెలియలేదు. యాక్చువల్గా ఈ డాగ్ వచ్చిన నుంచి కూడా కాలభైరవ స్వామి మీకు తోడు. అందుకని మరి అసలు ఒంటరి ఫీలింగ్ కూడా ఉంది మరి నాకు లేదు. కంప్లీట్ గా ముందల్లా అడిగారు చాలా మంది, ఒక్కడు వేళ అని. ఇప్పుడు నుంచి ఎవరైనా అడిగితే ఇదిగో నాకు తోడు ఉంది అని తీసుకొని అంటున్నాను నేను.
అలాగా వెళ్ళిపోయి తల్లి మీ దీక్ష కూడా చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ అలానే మీ ఆరోగ్యం కూడా సహకరించి మీ దీక్ష మీరు అనుకున్న రోజుకల్లా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భవన్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ గణేష్ భవాని అంటే ఒక్కరే స్టార్ట్ చేశారు. బట్ ఇందులో మార్పు ఏంటంటే 25 కిలోమీటర్ల నుంచి ఈయనకి తోడుగా గణేష్ భవానికి తోడుగా ఒక శునకం కూడా ఏదైతే కాలభైరవ స్వామి కూడా తోడుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దారిలో కూడా ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేయడము, టిఫిన్స్ ఇవ్వడము, ఏదో ఒక ఫ్రూట్స్ ఇవ్వడము. అంటే మంచితనం అనేది చనిపోలేదండి, మంచితనం ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే అటువంటి మనుషులు మనకు తగలాలి. మనం సొసైటీకి మంచి చేస్తే సొసైటీ ఎప్పుడు మనకు మంచి చేస్తుంది. దీని ద్వారా అయినా సరే ఇది 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో కనుక ఈ వీడియో చేయడం జరిగింది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.